నమస్తే అండి. ఇంకో చిన్న స్టోరీ. ఒక కబీరు దగ్గరికి ఒక అతను వస్తాడు. వచ్చి ఏమంటాడు, గురూజీ నేను ఇంట్లో చాలా కష్టమైపోతుంది. నాకు మా పత్ని మా భార్యతోటి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా గయ్యాళి, చాలా దెబ్బలాడుతుంది. మనశ్శాంతి లేదు ఇంట్లో. ఏం చేయాలి గురువుగారు, నాకు జ్ఞానోపదేశం చేయండి అంటాడు. కబీరు నవ్వుకుంటాడు మనసు లోపల. కబీర్ భార్యని పిలుస్తాడు. మన ఇంటికి చుట్టం వచ్చారు, 2 కప్పులు టీ తీసుకురామని. సరికి భార్య వెళ్తుంది, 2 కప్పులు టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇద్దరికి చెరుకు కప్పు ఇస్తుంది. ఇద్దరు తాగుతారు. తాగేసరికి కబీర్ ఏం మాట్లాడకుండా అందులో ఆమె ఏం చేసింది, చక్కెర డబ్బా బదులు ఉప్పు డబ్బా అందుకుని ఉప్పు వేసేసింది టీలో. కానీ ఉప్పుగా ఉంది టీ. ఆ కబీర్ ఏం మాట్లాడకుండా చక్కగా ప్రేమగా తాగేశాడు ఆ టీ. ఇది వచ్చిన అతను అనుకుంటాడు, ఇదేంటి ఇంత ఉప్పుగా ఉంది, అయినా కూడా ఏం మాట్లాడలేదు ఏంటని పాప అతి కష్టం మీద సగం తాగి సగం పెట్టేస్తాడు. సరికి మళ్ళీ కాసేపటికి చూస్తాడు. కాసేపటికి మళ్ళీ కబీరు అంటాడు మా భార్యతోటి లైట్ లాంటీలు ఉండేవి కదండి, అంతకుముందు కిరసనాలు లాంటీలు ఉండేవి చిన్న చిన్నవి, అవి వెలిగించి తీసుకురాని అంటాడు భార్యని కబీరు. అనేసరికి ఏం మాట్లాడకుండా లాంటీని వెలిగించుకుని తీసుకొస్తుంది భార్య. తీసుకొచ్చేసరికి భార్య కూడా ఏమంది, ఇంత మధ్యాహ్నం ఎండలో లాంటీని ఏం చేసుకుంటారని అడగలేదు కబీర్ని. అడగబోయేసరికి తీసుకొచ్చి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. కబీర్ అంటాడు అతనితోటి, నీకేమైనా అర్థమైందా, ఇంతవరకు జరిగిన సంఘటన నీకు ఏదైనా అర్థమైందా అంటాడు. నాకేం అర్థం కాలేదు గురూజీ, మీ భార్య ఉప్పేసుకు తీసుకొచ్చింది, అయినా కూడా మీరు ఏం మాట్లాడకుండా తాగేశారు. మరి మీ భార్య ఏమో ఇంత మిట్ట మధ్యాహ్నం లైట్ వెలిగించుకురమ్మంటే లాంటీని వెలిగించుకొచ్చేసింది, ఆమె కూడా ఏం మాట్లాడలేదు, అదే అర్థమైంది అంటాడు అతను. సరికి ఇదే జ్ఞానం అంటే ఇదే. భార్య ఏం చేసినా భర్త ఏం మాట్లాడలేదు, భర్త ఏం చేసినా భార్య ఏం మాట్లాడలేదు. అప్పుడే కదండి ఇద్దరు అన్యోన్యంగా ఉండేది ఇంట్లోనూ. ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటేనే కదా మనశ్శాంతి ఉంటుంది. అందరు నాదే నడవాలి, ఇంట్లో నా ఆధారిటీ నడవాలి, నేను ఏదంటే అది జరగాలి, నేను ఏదంటే అది చెయ్యాలి అన్న అహంభావంలో ఉంటే మరి ఇంట్లో అశాంతే కదండి. అందువల్ల కబీర్ అంటారు, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని మనము జీవితం గడపటమే మనకి మనశ్శాంతి. అందువల్ల ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని మీ భార్య ఏదన్నా కాసేపు మాట్లాడి కూరుకోండి, అన్నీ సర్దుకుపోతాయని కబీర్ జ్ఞానం ఇస్తాడు అతనికి. సో దీని ద్వారా మనకు కూడా అలాగే అర్థమవుతుంది. ఇంట్లో చూడండి, పిల్లలు కూడా మన మాట వినరు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ వింటున్నారు, భోజనం చేయమంటే చేయరు, సెల్ కూర్చుంటారు. అలాగే వాళ్ళని కాసేపు మనం మాట్లాడి కూరుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మమ్మీ పిలిచింది కదా భోజనానికి వెళ్ళాలి కదా అని వాళ్ళకి తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి. కానీ మనకు కంగారు కదా, మనకి అది మనకి సహనశక్తి లేదు. మనం అనుకున్న పని వెంటనే అయిపోవాలి.